ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య బావల పెళ్లికి ముహూర్తం పెట్టాలనుకుంటే అది జరగలేదు సార్. అసలు ఏమైంది రామలక్ష్మి? ఇంకొకరితో బావకి పెళ్లి ముహూర్తం పెట్టారు. అదేంటి రామలక్ష్మి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా, మరి ఇంకొకరితో పెళ్లి చేయడం ఏంటి? ఏం చేస్తాం సార్, మా ఆద్య వల్లే ఇదంతా. మా బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. సడన్ గా ఏమైందో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెళ్లి చెడగొట్టుకుంది సార్. పెళ్ళైన మరుక్షణం శ్రీను నాతో పాటు అమెరికా వచ్చేయాలి. నువ్వు తప్ప నాకు వేరే అమ్మాయి దొరకదా? చారు, బాబా చెప్పు బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా? సడన్ గా అలా ఎందుకు మాట్లాడింది? తెలీదు సార్, కానీ ఆద్య మాటలకి కోపం వచ్చి బావ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా బావనే సపోర్ట్ చేశారు. ఇలా జరిగినందుకు నాకు బాధేస్తుంది. బావకి ఆద్యకి పెళ్లి జరిగితే రేపు మన పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నాను. ఆ పెళ్లే చెడిపోయింది. అయితే నువ్వు అనుకున్నట్టు మన పెళ్లి జరగదుగా? అంటే ఏంటి సార్? అదే, ఆ పెళ్లి జరగకపోతే మన పెళ్లి కూడా జరిగే అవకాశం ఉండదు కదా అంటున్నాను. ఎందుకుండదు సార్? ఆ రోజు నాకు మాట రాకూడదు, నా మీద నింద పడకూడదు అని మా వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నారు కదా. అదే కదా నేను చేసిన తప్పు. అలాంటప్పుడు నాకు వేరే వాళ్ళతో పెళ్ళంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? నా కోసం ఫైట్ చేసి నన్ను సొంతం చేసుకోరు? రామలక్ష్మి నా ప్రాణం, తను లేకుండా నేను బతకలేను అని మన పెళ్లి జరిగేదాకా ఊరుకోరు కదా. నాకు తెలుసు సార్, మీకు నేనంటే ఎంత ప్రేమనో. అది నేను చెప్పేది అది. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీ గురించి మీరు నాకు చెప్పాలా ఏంటి? ఆద్య బావాల విషయంలో జరిగినట్టు మన విషయంలో జరగదు. మీరు నాకు జరగనివ్వరు. ఇంట్లో ఇలా జరిగిందని చెప్పి వెళ్దామని వచ్చాను. నా మనసేం బాగాలేదు సార్. వస్తాను. నన్ను ఇంత గుడ్డిగా నమ్ముతుంది. తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదని తనకి తెలిస్తే ఏమైపోతుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.